హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. చిన్న ఫంక్షన్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ వచ్చిన బ్యాంగిల్స్ అయితే మేక్ చేశాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నాను. రెడ్ థ్రెడ్ ర్యాప్ చేశాను బ్యాంగిల్స్కి అయితే నీట్గా. అండ్ నేను అన్ని వైట్ కుందన్స్ అయితే తీసుకున్నాను. రౌండ్ షేప్ కుందన్స్, డ్రాప్ కుందన్స్ తీసుకున్నాను. సో నేను ఫస్ట్ సైడ్ బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నాను. సో సైడ్ బ్యాంగిల్కి అయితే ఇలా మిడిల్లో ఒక రౌండ్ కుందన్ తీసుకొని ఇలా చేస్తున్నాను. రౌండ్ కుందన్, డ్రాప్ కుందన్స్, సైడ్ బ్యాంగిల్కి అయితే 4 సైడ్స్ అయితే పేస్ట్ చేసుకున్నా. మళ్ళీ మిడిల్లో రౌండ్ కుందన్స్ అయితే ఈ డిజైన్ నుంచి నెక్స్ట్ డిజైన్ వరకు రౌండ్ కుందన్స్ మధ్యలో స్టిక్ చేసుకున్నాను. చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది నేను ఎలా చేశాను. సో ఇది మీషోలో వచ్చిన సెకండ్ ఆర్డర్. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది, బట్ నాకు టైం లేక అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చిన్న చిన్న సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇలా మిడిల్లో రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇలానే బ్యాంగిల్ మొత్తం అయితే స్టిక్ చేసుకోవాలి. 2 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలి, సైడ్ బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. సో ఇలాగే బ్యాంగిల్ మొత్తం అయితే స్టిక్ చేసుకున్నాను నేను. మీషోలో చాలానే ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ నేను ఆర్డర్ ప్యాక్ చేసేటప్పుడు కూడా నేను పెట్టాలనుకున్నాను వీడియో, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ప్యాకింగ్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఓన్లీ బ్యాంగిల్స్ మేక్ చేసేది అయితే. సో నెక్స్ట్ అయితే మిడిల్ బ్యాంగిల్స్లో అయితే ఇలా రౌండ్ షేప్ కుందన్ తీసుకున్నాను. అండ్ ఇలా కుందన్స్ అలా పేస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం అయితే ప్యాకింగ్ వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అంటే కంప్లీట్ వీడియో పెడతానన్నమాట. ఆర్డర్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేసింది, లేబుల్ డౌన్లోడ్ చేసేది, ప్యాకింగ్ వీడియో ప్రతి ఒక్కటి కంప్లీట్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇలానే బ్యాంగిల్ మొత్తం అయితే స్టిక్ చేసుకోవాలి కుందన్స్. సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. B7000 గ్లూ అయితే యాక్చువల్గా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే బ్యాంగిల్కి చాలా బాగా స్టిక్ అవుతాయి కుందన్స్ వచ్చేసి, బట్ ఇక్కడ నా దగ్గర అది అవైలబుల్గా లేదు. సో B7000 గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. అంటే B7000 గ్లూ దేనికి అప్లై చేస్తారంటే, కుందన్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కుందన్ పైన ఇంకో కుందన్ స్టిక్ చేసినప్పుడు అప్పుడైతే అప్లై చేస్తారనమాట B7000 గ్లూ. ఎందుకంటే కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి, ఫ్యాబ్రిక్లు స్టిక్ అవ్వదు గట్టిగా. సో దానికి యూజ్ చేస్తారు. బట్ నాది ఇక్కడ అవైలబుల్గా లేక B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మిడిల్ బ్యాంగిల్ అన్నమాట, సింగిల్ది. సో దానిపైన
ఈ కుందన్స్ వచ్చేసి నేను లైన్గా స్టిక్ చేసుకుంటున్నాను, వేరే డిజైన్ ఏం లేకుండా సింపుల్గా. సో చూసేయండి, బ్యాంగిల్ మొత్తం ఇలా వచ్చేసి మన ఫినిష్ ఫైనల్ అవుట్పుట్.